ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీకు అపాయమేమియో రాక క్షేమమగునుగాక. ఆమెన్. నీ రాకపోకల యందు నా ప్రభు అయిన క్రీస్తు వారు నిన్ను రక్షించునుగాక. తన దూతలకు ఆజ్ఞాపించి నీకు క్షేమము కలుగచేయును గాక. ఆమెన్. నీకు మరణమును రాకుండా అట్టి మరణమును దూరపరిచి ప్రతి అపాయములను నీ నుండి దూరపరిచి నీకు క్షేమము కలుగచేయును కాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన దేవుని సన్నిధిలో నీకు క్షేమమున్నది. అపాయమును దూరపరిచి నిన్ను క్షేమముగా ఉంచే దేవునిగా ఉన్నాడు. ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాము, రోజుకు మనము వింటూ ఉన్న అపాయములు, ప్రాణాపాయములు, మరణకరమైనటువంటి అపాయములు మనము చూసి ఉన్నాము. కానీ మన యొద్దకు అట్టి మరణము, అపాయము రాకుండా ఉన్నది అంటే కేవలము దేవుని కృప వలనే, దేవుని కాపుదల వలనే మనము రక్షించబడి ఉన్నాము. ఏ అపాయము కూడా మన దరికి చేరనీయక అట్టి అపాయమును మన నుండి దూరపరిచి మనకు క్షేమము కలుగచేసిన దేవుడు ఈయన యేసుక్రీస్తు. ఈయన నిజదేవుడు, సమస్త దేవతల కంటే పైనున్నవాడు, కీర్తనీయుడు, స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు. కనుక యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు. నీ ప్రాణాత్మ దేహములను రక్షించగలిగిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక నీవు నమ్మిన ఎడల ఏ అపాయము నీకు కలుగకుండా నీకు క్షేమమగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తే నిజదేవుడు. నిజదేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ సిగ్గుపడరు. నీవు నిజదేవుని వెతకు. నిజదేవుడు, నేను చెప్పుచున్నాను, యేసుక్రీస్తు మాత్రమే. లోకంలో నీకు ఎక్కడ వెతికినను నిజదేవుని నీవు కనుగొనలేవు. యేసుక్రీస్తుని మాత్రమే నీవు కనుగొనగలవు. కాబట్టి దేవుని యందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల ఏ విషయంలో కూడా నీవు సిగ్గుపడవు. సిగ్గుపడే పని దేవుడు నీకు చేయడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరని వాగ్దానము చేసి ఉన్నాడు కదా. నీవు ఏ స్థితిలో సిగ్గునొంది ఉన్నావో దయతో జ్ఞాపకము చేసుకో. నిజదేవుని నీవు నమ్ముకో. దేవుని యందు విశ్వాసముంచు. ఈయన నిజదేవుడు. ఈయన నాకు సమస్తం ఇయ్యగల దేవుడు. నాకు పరలోక రాజ్యముని ఇయ్యగల దేవుడు. నరకాగ్నిలో నుండి పైకి లేవనెత్తగల దేవుడు. నన్ను సింహాసనము పైన కూర్చుండబెట్టుటకై నా కొరకు కల్వరి సిల్వలో తన స్వరక్తమిచ్చి నన్ను కొనియున్నాడని నీవు విశ్వసించిన ఎడల నీవు సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఎప్పుడు సిగ్గుపడతావు? నీవు సైతానుని నమ్ముకొని ఎడల, రాక్షస బోధను నమ్ముకొని ఎడల నీవు సిగ్గుపడతావు. దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట, పరిశుద్ధుల ఎదుట సిగ్గుపడి తలదించుకొని నరకానికి పాత్రులుగా అవుతారు. కాబట్టి నీవు నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు ఏమాత్రమును సిగ్గుపడవు. ఇది నిశ్చయము. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని ఎదుట మోకాళ్ళు నీ కన్నీరు కార్చి ఉన్నావు, విశ్వాసముతో ప్రార్థించి ఉన్నావు. కనుక దేవుడు నీ యొక్క కన్నీటి మూల్గులను ఆలకించి ఉన్నాడు. నీకు జవాబు వచ్చేయున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకొచ్చిన శ్రమను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందును బట్టి, శత్రు భయమును బట్టి, రోగమును బట్టి నీవు అనేక మందికి, మనుషులకు నీ యొక్క బాధను, నీకున్న రోగమును తెలియపరుచుకొనినను వారి నీ కన్నీటిని ఏమాత్రము కూడా చూడలేదు. నిన్ను అవమానించి ఉన్నారు. నీవు రోగిష్టివని నిన్ను
తొలగించుకొని ఉన్నారు, నిన్ను హేళన చేసి ఉన్నారు, నీతో మాట్లాడుట మానివేసి ఉన్నారు. ఎందుకంటే వారు మనుషులు గనుక, దేవుని ఎరుగని వారు గనుక, నిజదేవుని వారు నమ్ముకొనలేదు కనుక వారు నీ కన్నిటిని ఏమాత్రము కూడా చూడలేదు, నిన్ను త్రోసివేసి ఉన్నారు. కానీ నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు ఎదుట నీవు మోకాళ్ళు నీ కన్నీటి కార్చి నట్లయితే నీ మూల్గులను దేవుడు విని ఉన్నాడు. నిశ్చయముగా నీకు జవాబు ఇచ్చే ఉన్నాడు, నీకు శాంతినిచ్చి ఉన్నాడు, సమాధానం ఇచ్చి ఉన్నాడు. నీ శత్రువుల పైన నీకు విజయం ఇచ్చి ఉన్నాడు, నీ రోగము పైన విజయమునిచ్చి ఉన్నాడు, నీకున్నటువంటి శ్రమల పైన విజయమునిచ్చి ఉన్నాడు. నీవెక్కడైతే శ్రమ అవమానములు పొంది ఉన్నావో అక్కడ ఘనతతో, రెట్టింపు ఘనతతో నీ తలను ఎత్తి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయమై కూడా నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తుకి మనము చెప్పుకొని మన యొక్క తప్పిదములను ఒప్పుకొని కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీటి మూల్గును విని ఉన్న దేవుడు, నీకు జవాబు ఇచ్చి ఉన్న దేవుడు, నీకు శాంతి సమాధానమునిచ్చి ఉన్న దేవుడు. ఆమెన్.